అల్లు అర్జున్ అనుకోలేదు, అసలు ఎవరు అనుకోలేదు. ఆడ ఉన్న క్రౌడ్ బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి అది అట్లా అయిపోయింది. అది యాక్చువల్ చెప్పాలంటే ఆడున్న థియేటర్ వాళ్ళ తప్పు, పోలీస్ వాళ్ళ తప్పు, అల్లు అర్జున్ తప్పు, ఫ్యాన్స్ కూడా తప్పు, ఆ కుటుంబాన్ని కూడా తప్పు. ఆ కుటుంబం కూడా దగ్గర అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ డే, సెకండ్ డే అది ఎంత మంది క్రౌడ్ వస్తుందో కుటుంబానికి కూడా తెలుసు. దగ్గర నేను పుష్ప ఇప్పటికి పుష్ప మూవీ చూడలే అంతమంది క్రౌడ్ లో కాబట్టి, ఎందుకంటే షూటింగ్ చేసుకుంటే నా బిజీలో నేను ఉన్నా. కానీ చిన్న పిల్లల్ని తీసుకుపోవాలా వద్దా, మరి అల్లు అర్జున్ మూవీ అంటే పాన్ ఇండియా మూవీ అంటే చాలా మంది వస్తారు క్రౌడ్ అని కుటుంబం ఆలోచించలేదు. ఆడిపోయాక వాళ్ళు పోలీసు వాళ్ళు మరి మొన్న రీసెంట్ గా మన అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు దగ్గర పోలీసు వాళ్ళు ఒక 30-40 మందికి వచ్చింది. అటు గాంధీ స్కూల్ తిరుగుడు ఇటు తిరుగుడు. మరి అల్లు అర్జున్ ఆడ థియేటర్ కి వచ్చినప్పుడు ఎందుకు 30-40 మందిని పెట్టలేదు పోలీసు వాళ్ళని? అది వాళ్ళ తప్ప, పోలీసు వ్యవస్థ తప్పది, అల్లు అర్జున్ కాదు. ఒక ఫ్యాన్ స్టార్ ను తీసుకెళ్ళి లేచుడు చాలా చాలా వరకు గలీజ్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ జైలు పోయి వచ్చిన తర్వాత అందరు సెలబ్రిటీలు అందరూ కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి, అసలు ఆయన తప్పేలేదు ఇందులో. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన తప్పే అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఈ చంపేయకుండా ఆయన రావడం వల్ల అక్కడ జరిగి చనిపోయారు కదా. యాక్చువల్ గా ఇండస్ట్రీలో గానీ ఎవరైనా హీరోలైనా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వెళ్ళిన బాధ్యత ఖచ్చితంగా ఏ హీరో గానీ చూస్తారు వెళ్ళి థియేటర్ కు. అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆయన కానీ లేకపోతే రామ్ చరణ్ గానీ, చిరంజీవి కానీ, లేకపోతే మోహన్ బాబు, ఇంకెవరైనా కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. అది చూడకపోతే ఫ్యాన్స్ వాళ్ళట్ అయిపోతారు. ఇది ఎప్పటి నుంచో వెనకనిచ్చే ఎన్టీ రామారావు పర్మిషన్ ఇచ్చాం కానీ మేము రోడ్ షో చూస్తామంటే పర్మిషన్ వల్లే కాదు. పోలీసులు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. యాక్చువల్ గా సంధ్యా థియేటర్ వాళ్ళు